ఈ బైపాస్ రోడ్డు ఏలూరు రోడ్డు నుంచి అక్కడ చర్చి వరకే రోడ్డు ఉండేది, అది కూడా మెటల్ రోడ్డు ఉండేది. నేను ఎమ్మెల్యే అయినటువంటి కొత్తలో ఆ రోడ్డు ఎన్టీ రామారావు వేసాడు. రాజశేఖర రెడ్డి గారు నగరబాటుకు వచ్చినప్పుడు అడిగితే అక్కడి నుంచి ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసి బండిమిల్ రోడ్డుకి కలిపి తార్ రోడ్డు వేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా గుడివాడలో 106 ఎకరాలు 47 ఎకరాల చెరువు ఉంది. 106 ఎకరాలు కొత్తగా చెరువు కొని పంప్ హౌస్ కట్టి ఈ గుడివాడ ప్రజలు దాహర్తి తీర్చింది రాజశేఖర రెడ్డి గారు. ఈ రకంగా గుడివాడలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన 5 సంవత్సరాలు ఉన్నాడు, ఈయన 5 సంవత్సరాలు ఉన్నాడు. 425 ఎకరాలు ల్యాండ్ కొన్నాం ఓన్లీ ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి. అదేవిధంగా మంచినీటి అవసరాల కోసం నందివాడ గుడివాడ రూరల్ మండలానికి నందివాడ మండలానికి 110 ఎకరాలు ల్యాండ్ కొన్నాం. గుడివాడ పట్టణంలో 106 ఎకరాలు ల్యాండ్ కొన్నాం. ఈ గుడివాడ పట్టణంలో 116 ఎకరాలు మంచినీటి చెరువులకి, 425 ఎకరాలు ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి. అంటే 640 ఎకరాలు ల్యాండ్ మంచినీటి సౌకర్యం కోసం, ఇళ్ల పట్టాల కోసం రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నేను శాసనసభ్యుడిగా ఉండగా గుడివాడ కాన్స్టిట్యున్సీలో కొన్నాం. నేను ఒకటే అడుగుతున్నా, నేను అసలు ఎన్నికల్లో పోటీ చేయను. చంద్రబాబు నాయుడికి కానీ, ఇక్కడ పనిచేసినటువంటి ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కానీ, ఈరోజు వచ్చి నన్ను గెలిపించమని అడుగుతున్నటువంటి రాముకు కానీ నేను ఒకటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఈ గుడివాడ నియోజకవర్గంలో మంచినీటి అవసరాల కోసం చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి 14 సంవత్సరాల్లో నేను 216 ఎకరాలు ల్యాండ్ కొన్నాం. ఒక్క ఎకరం కనుక మంచినీటి అవసరాల కోసం ఒక్క ఎకరం ల్యాండ్ కొన్నానని చెప్తే నేను రాజకీయాల్లో పోటీ చేయను, నేను గుడివాడ వదిలేసి వెళ్ళిపోతా. దమ్ము అంటే మీరు నిరూపించండి. అదేవిధంగా పేదల ఇళ్ల కోసం రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉండగా, నేను శాసనసభ్యుడిగా ఉండగా 425 ఎకరాల ల్యాండ్ను కొన్నాం. 425 ఎకరాల ల్యాండ్ని చంద్రబాబు నాయుడికి దమ్ముంటే, రావి వెంకటేశ్వరరావుకి దమ్ముంటే శాసనసభ్యుడిగా పనిచేశాడు కాబట్టి ఈరోజు ఓటేయమని చెప్పి వస్తున్నటువంటి రాముకు దమ్ముంటే ఈ గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ఒక్క ఎకరం పొలం కొన్నానని చెప్పి కనుక నిరూపిస్తే నేను రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నేను గుడివాడ నియోజకవర్గానికో లేకపోతే ఈ రాష్ట్రానికో నేను మంచి చేశాను. నేను మీకు ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీ కుటుంబాలనే ఆదుకున్నాను. మీ పిల్లల అవసరాలకి ఈ స్కూల్స్ బాగు చేయించాను. మీ పిల్లల్ని చదివించడాకో, మీకు ఆరోగ్య సమస్యలు వస్తేనో మీకు ఈ రకంగా సహాయం చేశాను. మీకు ఈ గుడివాడ నియోజకవర్గంలోని ఈ రాష్ట్రంలో ఇంతమంది నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చాను. కాబట్టి నాకు ఓటేయమని చెప్పి అడిగేటువంటి దమ్ము లేనటువంటి చౌట సన్నాసుల పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీనే. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక్క కార్యక్రమం చేశాను, మీకు మంచి చేశాను, నాకు ఓటేయని చెప్పి అడిగేటువంటి దమ్ము సత్తా లేనటువంటి చౌట దద్దమ్మ ఎవడన్నానంటే ఒక్క చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ భారతదేశంలోనే అయి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన స్పష్టంగా నేను మీకు ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీ కుటుంబాలకు ఇంత ఇచ్చాను, 2,57,000 కోట్ల రూపాయలు బటన్లోకి ఇచ్చాను. అదేవిధంగా ఇన్ని లక్షల మందికి ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చాను, మీకోసం ఇన్ని కార్యక్రమాలు చేశాను. నేను మీ కుటుంబాలకి మీకు మంచి జరిగిందని చెప్పి భావిస్తేనే ఓటేయండి నాకు, లేకపోతే వేయొద్దని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పింది చేసి, చేసిన దాన్ని మీకు చూపించి, మీకు నచ్చితే నాకు ఓటేయమని చెప్పి అడిగేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పింది ఏమి చేశాడో చెప్పుకోలేక నన్ను గెలిపిస్తే మీకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీగా బస్సులు ఎక్కి తిరగవచ్చు అంటాడు. మీరు రాసి పెట్టుకోండి, అసలు ఆర్టీసీ అనే ఉండదు. ఎందుకంటే ఆర్టీసీ తీసేస్తాడు. ఇక మీరు బస్సులు ఎక్కేది లేదు, దిగేది లేదు, టికెట్ ఉండదు. 3 సిలిండర్లు ఇస్తానని చెబుతాడు, బాబు గ్యారంటీ అంట. 2014 మేనిఫెస్టో తీసుకొని చూడండి, నేను మీకు పంపిస్తా ఇంటింటికి. 5 సిలిండర్లు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు 3, అప్పుడు 5 సిలిండర్లు ఇస్తానని చెప్పాడు ఉచితంగా. ఇచ్చినటువంటి అధికారం కోసం ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయనటువంటి దొంగ, దోపిడీదారుడు, వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు. ఇచ్చినటువంటి మాట కోసం ప్రాణం పోగొట్టుకోవటాకైనా
ఏ వ్యక్తికైనా ఎదురు తిరటాకైనా అడ్డదిడ్డంగా మీకోసం నిలబడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ రేపు రాబోయే రోజుల్లో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. నాకు తెలియదు తూర్పున ఉదయించకపోతే పడమరైన ఉదయించవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మే ఆఖరికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగినటువంటి దమ్ము ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గానే వస్తాడు, ఒక్కడిగానే వస్తాడు. పైన ఆ భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ ప్రజానికం ఉన్నారు. అదేవిధంగా పాపం పవన్ కళ్యాణ్ గారు జాలేస్తుంది చూస్తే. ఆయన 15 ఏళ్ళ నాడు పార్టీ పెట్టాడు జనసేన. ఈ రాష్ట్రంలో కమ్మాళ్ళు రెడ్లైనా పరిపాలించేది, ఇంకెవరికి అవకాశం లేదా? 22% మేము మా కమ్యూనిటీ ఉంది, కాపులు, అదేవిధంగా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకుని రాజ్యాధికారం తీసుకురావటమే నా కర్తవ్యం, నా జయం అని చెప్పి బీరాలు పలికాడు. అయితే ఈ రాష్ట్రంలో వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు 2 ఉన్నారు తెలుసా? ఎవరిద్దరు? చంద్రబాబు, ఇంకో ఆయన కాదు, మర్చిపోయారు, నాదెండ్ల. ఈ రాష్ట్రంలో బ్రాండ్ అంబాసిడర్లు 2. వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది 2. ఒకడు నాదెండ్ల, 2 నారా చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆప్తమిత్రుడేమో అలయన్స్ పార్టీ, ఒక వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు. ఆయన వెనకాల డైరెక్షన్ ఇచ్చేదేమో నాదెండ్ల మనోహర్. 2 వెన్నుపోట్లను పెట్టుకున్నాడు, ఆ పక్క ఒకడిని, ఈ పక్క ఒకడిని. 24 సీట్లు ఇచ్చారు. మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో మొన్న 94 మందిని లిస్ట్ అనౌన్స్ చేశాడు. ఆ 94 మందిలో హైయెస్ట్ ఎవరికి ఇచ్చాడో తెలుసా సీట్లు? 21 సీట్లు కమ్మాళ్ళకి ఇచ్చాడు, 21 సీట్లు. ఇంకా 10 సీట్లు ఇస్తాడు. రాజమండ్రి అనౌన్స్ చేయలే, దెందులూరు అనౌన్స్ చేయలే, పెనంలూరు అనౌన్స్ చేయలే, ఆ పక్కన ఉన్నటువంటి మైలవరం అనౌన్స్ చేయలే, గుంటూరు సెంట్రల్ సీట్ అనౌన్స్ చేయలే, పెదకూరపాడు అనౌన్స్ చేయలే, పొన్నూరు కాదు, అది ఆ గుంటూరు పల్నాడులో ఉంటుంది, 1 సీట్ అనౌన్స్ చేయలే, ఉదయగిరి అనౌన్స్ చేయలే, ధర్మవరం అనౌన్స్ చేయాలి. ఇంకా 10 సీట్లు ఇస్తాడు వాళ్ళకి. 3% ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కులానికి 32 సీట్లు ఇస్తాడు. కమ్మవారికి 20% పైన ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఇచ్చేటువంటి సీట్లు 24. ఇవ్వడానికి ఆయనకి సిగ్గు లేదు, తీసుకోవటానికి ఈయనకి లేదు. ఇద్దరు కలిసి ఓడిస్తామని చెబుతారు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని. ఏం ఓడిస్తారు అంటే ఈ 32 మందిని గెలిపించే బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పాడు ఆయన. కాబట్టి ఆయన బాధ్యత తీసుకున్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20% పైన ఉన్నటువంటి కాపు సోదరులు, సోదరీమణులు, మీరు విజ్ఞతతో ఆలోచించండి. ఈ 32 మందిని చిత్తుగా ఓడించండి. ఫస్ట్ దరిద్రం వెళ్ళిపోద్ది ఈ రాష్ట్రానికి పడిన. ఈ 32 మందిని మాత్రం చిత్తుగా ఓడించండి. ఆ చిత్తుగా ఓడించేటువంటి చిత్తు లిస్టులో ఈ గుడివాడలో కూడా ఉన్నాడు. వీడు అమెరికా నుంచి వచ్చేసాడు డైరెక్ట్. డైరెక్ట్గా అమెరికా నుంచి వచ్చేసాడు. ఇక్కడ మా వాళ్ళు ఉంటారు, పవన్ కళ్యాణ్ చెప్పగానే వీళ్ళందరూ గొట్లుగా వేసేస్తారు, ఎక్కి తర్వాత గంతులేద్దాం, మన బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు వెన్నుపోటుకి 2 ఉన్నారు, నాదెండ్ల, నారా. వాళ్ళిద్దరూ కూడా ఒకడు మొన్న తాడేపల్లిగూడెం సభలో చూసా. ఈ పక్కనేమో బాబు గారు ఉన్నాడు, ఈ పక్కనేమో మనోహర్ గారు ఉన్నాడు. నారా, నాదెండ్ల, వీళ్ళిద్దరి మధ్యలో కూర్చుని ఇక ఈయన వెన్నుపోటుకి గురయ్యేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలను కాదు, వ్యక్తులను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పైన ఉన్నటువంటి దేవుణ్ణి, ఈ కింద ఉన్నటువంటి ప్రజానికాన్ని నమ్ముకుని ముందుకొచ్చాడు. వ్యక్తుల వలన అధికారం రాదు పాదు అన్నటువంటి నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మేము తప్పకుండా
ఇక్కడ ఈ వార్డులో అబూ చేరటం మాకు చాలా బలాన్ని చేకూరుస్తుంది.